హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను బూజు అనేది కొట్టేసుకోవాలని చెప్పేసి బూజు కర్ర అనేది మా హస్బెండ్ చేత తెప్పించేసుకున్నాను. ఎందుకంటే మా చిట్టిగాడికి అమ్మవారు పోసింది కదండి, ఒక 3 days అనేది కామ్గా ఉన్నాను. ఇంక ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ బూజులు అనేది కొట్టేసుకొని తర్వాత ఇల్లు చిమ్మేసుకొని ఇల్లు తుడుచుకోవాలని చెప్పేసి నేను ఫస్ట్ బూజు అనేది దులుపుకుందాంలే అని చెప్పేసి తీసుకున్నాను. ఇన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టలేకపోయాను అని అంటే నాకు కొంచెం వర్క్ అనేది ఎక్కువైందండి. సో అందువల్ల నేను వీడియో అనేది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి కొంచెం టైం పట్టింది. సో అందువల్ల వీడియో అనేది లేట్ అయింది. ఇంకా నేను వచ్చేసరికి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేది పెట్టానండి. మొత్తం అనేది వీడియో అనేది పెట్టలేదు, ఎందుకంటే చాలా లెంతీగా అయిపోతుంది వీడియో అనేది. సో అందువల్ల ఇంకొచ్చేసరికి ఫస్ట్ హాల్ అనేది దులిపేసుకొని నేను లోపలికి అనేది వెళ్తున్నాను, అక్కడ కూడా దులుపుకుందామని చెప్పేసి. పూజ అయితే కొంచెం ఎక్కువే ఉందండి, అందుకని స్లోగా అని చెప్పేసి తుడుస్తున్నాను. మళ్ళీ ఫాస్ట్గా అనేది తుడిచాము అని అంటే ఇట్లాగ లైట్లు ఏమన్నా ఉంటే వాటికి తగిలితే పగిలిపోతాయి కదండి. ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అనేది పెట్టకుండా కొంచెంగా ఎడిట్ చేసి నేను ఇలాగైతే వీడియో అయితే పెడుతున్నాను. నాకైతే ప్రతిరోజు వీడియో పెట్టట్లేదనే బాధగా అయితే ఉన్నింది, కానీ ఇంకేం చేద్దామండి, కుదరలేదు పెడదామన్నా కూడా. సో అందువల్ల ఇంకా ఈరోజు అయితే నేను వీడియో పెట్టాల్సిందే అని చెప్పేసి ఇప్పటికిప్పుడు నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వీడియో అనేది పెడదామని చెప్పేసి చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి చాలా అంటే చాలా బూజు అనేది ఉందండి. సో అందువల్ల నేనైతే మొహానికి కర్చీఫ్ అనేది కట్టేసుకున్నాను. మళ్ళీ ఆ డస్ట్ అంతా యాడ లోపలికి పోద్దా అని చెప్పేసి నేను ఇలా అయితే ప్రతిసారి నేను ఎప్పుడు బూజులు దులపాలన్నా ఇలాగే కట్టేసుకుంటానండి, ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి. ఇంకా బెడ్రూమ్లో అయితే నేను దులిపేశాను, వంట రూమ్లో కూడా బాగా దులిపేశాను. నేను ప్రతి నెల అయితే ఇలాగా చేసుకుంటాను ఒక్కొక్క పనిగా. ఎంత దులిపినా కూడా అసలు నెలకి ఒకసారి వస్తూనే ఉంటుందండి బూజు అయితే. అసలు మర్చిపోయానండి, మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత లైక్ కొడితే నేను అంత హ్యాపీగా ఏదో ఒక వీడియో అనేది పెట్టేదానికి చూస్తాను. మా చిట్టిగాడైతే మా తాతయ్య దగ్గర అనేది పండేశాను. మా హస్బెండ్ వచ్చేసి బయటకు అనేది వెళ్ళాడండి. సో అందువల్ల నేను ఇంత నిదానంగా చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి అది పెద్దదిగా ఉండేసరికి అటు ఇటు తగులుతుందండి. దాన్ని అయితే నేను ఫస్ట్ చిన్నదిగా అనేది చేసేసుకొని నాకు అందినంత వరకు ఆ చిన్నదాంతో అయితే తుడిచేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా దేవుడి రూమ్లో కూడా చూద్దాము బూజు ఎట్టుందో అని చెప్పి అనుకున్నాను. బూజు అయితే ఎక్కువ అయితే లేదు, దేవుడి రూమ్లో అయితే నీట్గా అనేది ఉంది. సో అందువల్ల బయట నుంచే నేను దులిపేసుకుంటున్నాను, ఎందుకులే అని చెప్పేసి. అక్కడ దులిపేసుకోగానే ఇంకా డోర్ అనేది వేసేసుకొని బయటకు అనేది వెళ్దాము అనుకునేసరికి ఇంకా చిమ్మదంలే ఫస్ట్, తర్వాత మనం బయట అనేది దులుపుకోవచ్చు అనుకొని ఇంకా చీపురు కట్ట అయితే తీసుకొని వచ్చేసాను. ఈ కిటికీ తలుపులు మీరు అనుకోవచ్చు బూజు దులిపేటప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి, వెనక సైడ్ వచ్చేసి బట్టలు అనేది ఆరేసి ఉందండి, వాటి మీద ఎక్కడ పడుతుందా అని చెప్పేసి నేను కిటికీ తలుపులు అయితే తీసుకోలేదు. బూజంతా కొట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే తీస్తున్నాను, చిమ్మేటప్పుడు ఏం కాదులే అని చెప్పేసి. ఈ కిటికీ తలుపులు కూడా మేము వర్షం వచ్చింది అని అంటే అస్సలు తీయమండి, వేసే ఉంచుతాము. ఎందుకంటే చిన్నపిల్లోడు ఉన్నాడు కదండి, మళ్ళీ ఆ చలిగాలి ఏమన్నా తోలితే వాడికి కొంచెం ఏమన్నా ఇబ్బంది అవద్దని చెప్పేసి మేమైతే అస్సలు తీయము ఈ కిటికీ తలుపులు. ఇంక ఈరోజు అంతా ఇల్లంతా తుడుస్తున్నాం కదా అని చెప్పేసి వెలుతురు కూడా బాగా రావాలని చెప్పేసి వీడియోకి కూడా కనిపించాలని ఇట్లాగైతే నేను తీసుకుంటున్నాను. అలా తీసిన తర్వాత చూడండి చాలా బాగా వచ్చేసింది కదా వెలుతురు అనేది. ఇంకా మెషిన్లు వచ్చేసి నీట్గా అనేది వేసేసాను, ఒక్క రోజంత గ్యాప్ ఉన్నా కూడా దోమలు అనేది వచ్చేస్తాయండి, అందుకని చెప్పేసి నేను గట్టిగా అనేది ప్రెస్ చేశాను. ఇంకా ఇల్లు కూడా చిమ్మేసుకుంటే అయిపోద్దిలే అని చెప్పేసి నేను చిమ్ముతూ. మీరు అనుకోవచ్చు ఏంటక్క ఆ రూమ్లో చిమ్మకుండా
డైరెక్ట్ ఇక్కడి నుంచే చిమ్మేసుకుంటున్నావు అని చెప్పేసి ఆ రూమ్ ముందుగానే చిమ్మేసి మా తాతయ్య మా చిట్టిగాడైతే అక్కడ ఉన్నారండి. ఇంకా నేను ఆ డోర్ అనేది వేసేసుకొని ఫస్ట్ బూజులు అనేది దులిపేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చాడండి. అదే అంటున్నాడు, ఉదయాన్నే పెట్టేసిందమ్మా ట్రైపాడ్ అని చెప్పేసి. ఇంక ఇల్లంతా అలా చిమ్మేసుకున్న తర్వాత ఇంకా బయట అనేది బూజు అనేది దులుపుకుందామని చెప్పేసి వచ్చేసానండి. అంతా ఒక్కసారి అంటే కొంచెం ఇసుగ్గా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ లోపల అనేది దులిపేసి చిమ్మేసుకొని ఎత్తేసి ఇంకా బయట కూడా చేసేద్దాం అని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నాను. వీడియో కోసం నేను ఆ డోర్ అనేది వేయలేదండి. లేదంటే ఆ డోర్ వేసేస్తే అంత దుమ్ము లోపలికి పోకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకునేదాన్ని. బయట అయితే అంతేం లేదండి ఎక్కువ అనేది, లోపలే బాగునింది. అదంతా నేను దులిపేసుకున్నాను. మరీ ఎక్కువగా అయితే నేను డీప్ క్లీనింగ్ అయితే చేయలేదండి. ఏమంటే ఏమన్నట్టుగా చేశాను. ఎందుకంటే మా చిట్టిగా అక్షరాభ్యాసం కూడా ఉందని చెప్పేసి నేను అన్నీ ఒక్కరోజుగా పెట్టుకుంటే ఇబ్బంది పడతానని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెంగా అనేది చేశాను. జస్ట్ బూజులు దులిపి ఇల్లు అనేది కడుక్కునేసి దేవుడి పటాలు అవన్నీ తుడిచేసుకొని బొట్లు పెట్టుకొని అన్ని వీడియోలు అనేది పెట్టున్నానండి. చూడండి, నిదానంగా ఒక్కోటిగా నేను చేసుకుంటూ వస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఆ టిఫిన్ ఏందక్క అని చెప్పేసి. ఏం లేదండి, మా ఇంట్లో ఇడ్లీ కానీ చేసుకున్నామంటే సాంబార్ అనేది బయట ఒక దగ్గర అనేది సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఎప్పుడైనా అక్కడే కొనుక్కొచ్చుకుంటాము. ఇంకా అక్కడికి వెళ్తే అయిపోయిందంట, ఇంకా లేదు అని చెప్పాను అన్నాడు. సర్లే అని చెప్పేసి నేను చట్నీ అయినా చేస్తాను అని చెప్పేసి మా హస్బెండ్తో అయితే చెప్తున్నాను. మా హస్బెండ్ అయితే అడుగుతున్నాడు, ఇల్లంతా చిమ్మేసావా అని చెప్పేసి. అంతా అయిపోయింది అని చెప్పి నేను మా హస్బెండ్ అయితే చెప్పేశాను. ఇంకా అక్కడ కూడా దులిపేశానండి. ఇంకా చిమ్మేసుకుంటే గబగబా పని అయిపోతుందిలే అని చెప్పేసి నేనైతే చిమ్ముకుంటున్నాను. ఆ కుర్చీలను కూడా నేను తడిగుడ్డేసుకొని మొత్తం అనేది తుడిచేసుకున్నానండి. తుడిచేసుకొని అక్కడ అనేది పెట్టేసుకున్నాను. ఇంకా మా తాతయ్య వచ్చేసి ఆ బయట మళ్ళీ దులుపుకుందులే రానాయన, ఫస్ట్ ఇక్కడ బెడ్షీట్ అనేది వేసేసేయి, మేము ఇక్కడ ఉంటాము, కనీసం టీవీ అయినా చూస్తూ ఉంటాము, ఆ రూమ్లో నాకు బోర్ కొడుతుంది అని చెప్పాను అన్నాడు. సరే అని చెప్పేసి నేను బెడ్షీట్ అనేది వేసేసుకుంటున్నాను. నేను బూజులు దులిపిన ప్రతిసారి నేను ఇలాగే బెడ్షీట్లు దిండు కవర్లు అన్నీ మార్చేసుకుంటానండి. ఎందుకంటే వాటి మీద ఎక్కడ పడుతుందో అని చెప్పేసి నేను ప్రతిసారి అయితే ఇలాగే చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి బయట అనేది వచ్చేసి దులుపుకుంటూ ఉన్నాను. కొంచెం ఇక్కడైతే ఎక్కువగానే ఉందండి, అందుకని చెప్పేసి దులుపుతూ ఉన్నాను. నాకు చాలా అంటే భయం అండి, ఎక్కడ బల్లులు ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి. అవి వచ్చి పైన పడ్డాయి అంటే ఇంకేంలే, నేను ఆ రోజంతా ఇంకా నాకు గిలిగిలిగానే ఉంటుంది. ఇంకా బూజు అనేది కొట్టేసుకొని ఇక్కడ కూడా చిమ్మేసుకుంటున్నాను. ఇక్కడ చిమ్ముకోవటం అయిపోయాక నేను టిఫిన్ తినేసి బాత్ అనేది చేసేసాను. ఇంక బాత్ చేసేసి వచ్చిన తర్వాత ఇల్లు అనేది తుడుచుకుందాం అని చెప్పేసి ఇంకా ట్రైపాడ్కి ఫోన్ అనేది పెట్టేసి సెట్ చేసుకున్నాను, కనిపిస్తున్నానో లేదో అని చెప్పేసి. కొంచెం తల అయితే కనిపించట్లేదు. మా హస్బెండ్ వచ్చేసి చూస్తూ ఉన్నాడు. నేను ఇలా పని చేస్తే తనకి చాలా హ్యాపీ అండి. ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటాడు మా హస్బెండ్. ఇంకా నేను వచ్చేసరికి ఇలాగ క్లీన్ అనేది చేసుకుంటూ ఉన్నాను. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో అనేది పెట్టేశానండి. ఇంకా మా చిట్టిగాడు ఏడుస్తూ ఉంటే వాడిని నిద్రపించుకొని మళ్ళీ అనేది వచ్చేసాను. ఇంక ఇలాగే ఇల్లంతా మొత్తం తుడుచుకొని నేను ముగ్గు పెట్టేసుకొని బయటకు అనేది వచ్చేసానండి. ఇక్కడ కూడా తుడిచేసుకుంటే అయిపోతుందని చెప్పేసి. అసలు ఇక్కడ తుడిచేదేమో కదండి, ఇంకా కిందకి కానీ దిగామంటే చాలా అంటే చాలా మట్టి ఉంటుంది. ఎందుకంటే బండ్లు అవన్నీ పెడతాం కదండి, అందువల్ల నేను ఇట్లాగైతే మాప్తో అయితే తుడుచుకోను, నేను నీళ్ళేసి కడిగేస్తాను. ఇక్కడ చూడండి, కిందకైతే దిగుతున్నాను. మెట్లు 2 ఉన్నాయి. ఆ 2 మెట్ల మీద వచ్చేసి నేను ఇలాగే తుడుచుకుంటాను. ఇలా తుడుచుకోవటం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చాడు. నువ్వు అసలు కనిపించట్లేదు అని చెప్పేసి. చెప్పాను కదండి, వీడియో అంటే తను అసలు పట్టించుకోడు, ఆపేసే రకము. అవునా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అవును అని చెప్పాను అన్నాడు. ఇంక సరేలే కొంచెమైనా కనిపిస్తుందా అంటే ఆ కొంచెం అయితే కనిపిస్తుందిలే అని చెప్పాను అన్నాడు. సరేలే అని చెప్పేసి నేను కొంచెం దగ్గరగా
అయినా పెడితే కనిపిస్తుందేమో అని అనుకొని అలాగైతే పెట్టేసుకొని మళ్ళీ వచ్చేసాను. ఇంక చూడండి బకెట్లోకి అనేది నీళ్లు పట్టేసుకొని ఇదంతా కడిగేద్దాం అని చెప్పేసి అనుకొని కుళాయి అయితే అక్కడ ఒక బకెట్లో తిప్పేసి ఉన్నాను. సర్లే బకెట్లతో ఎన్ని నీళ్ళు అనేది పోద్దాం అని చెప్పేసి పైప్ అనేది పెట్టేసుకున్నానండి. పైప్తో అయితే ఈజీగా కడిగేయొచ్చులే, అంతా పోతుందని చెప్పేసి పైప్ అనేది వేసేసుకుంటున్నాను. నాకైతే ఆ రోజు అసలు నిజంగా ఓపిక లేకుండా పోయిందండి. ఇంకా పైప్తో అయితే నీళ్ళు అనేది పట్టేసుకుంటున్నాను. నేనైతే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టానండి. ఎందుకంటే నేను ఎంత కష్టపడానో అని చెప్పేసి ఈ వీడియోలో చూపిద్దాం అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ కూడా వీడియోలో నేను బాగా కనిపించేలాగా ఇలా వీడియో అనేది తీసాడు. ఆ బెడ్ వచ్చేసి మా చిట్టిగాళ్ళు అయితే పనుకునేదండి. ఎండకైతే ఎండబెట్టుకున్నాము. అది బయటకు తీసుకొని వచ్చేసరికి నరాలు తెగిపోయాయండి. చాలా బరువు అది. ఇంకా అది ఎండింది కదా, ఇదంతా కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకున్న తర్వాత అది కూడా లోపలికి తెచ్చేద్దాంలే అని చెప్పేసి ముందు ఈ పని అయితే నేను చేస్తున్నాను. ఇది వచ్చేసరికి నేను సండే రోజండి ఇలా చేసుకునింది. వీడియో అనేది చాలా లేట్గా అనేది పెడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నేను ఇదంతా కడుగుతాను, నువ్వు చిమ్మేసుకో అని చెప్పానన్నాడు. తను వచ్చాడంటే ఇంకా నా చేత ఎక్కువ పని అయితే చేపిస్తాడండి. పట్టిన దగ్గరే పడతాడు. నేను చిమ్మినా కూడా వేస్టేను. ఇక్కడైతే చూడండి నేను చిమ్ముతూనే ఉన్నాను, మా హస్బెండ్ పడుతూనే ఉన్నాడు. ఇంక మీరే చెప్పండి ఓపిక అనేది యాడొస్తుందో. ఇంకా ఇలా అని చెప్పేసి మొత్తం అనేది ఒకసారి చిమ్మదాం అని చెప్పేసి మళ్ళీ అనేది వచ్చేసి చిమ్ముకుంటున్నాను. మా హస్బెండ్ అయితే చెప్తున్నాడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అక్కడ నీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి మొత్తం అనేది చిమ్మేసుకున్నాను.